లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనలతో బడంగ్పేట్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిరెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులపై కోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం తరపున ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి లబ్ధిదారులకు చెక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేసే దిశలో హైకోర్టులో వేసినటువంటి ఈ యొక్క కేసుని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ కూడా వేయని అసమర్థత ప్రభుత్వం అని తెలియజేయడానికి ఈరోజు మా రాష్ట్ర పార్టీ నిరసన కార్యక్రమాలు ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండల ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు తెలియపరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు బడంగ్పేట్ బాలాపూర్ మండల ఆఫీస్ నందు మేము ముందు ఇలా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో మా నాయకులందరూ కూడా పాల్గొనడము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈరోజు ఒక్కొక్క పథకాన్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు పేదల కోసం పేదరికం నిర్మూలన కోసం ఈ ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ఎన్నో అమలు చేయాలని చెప్పి హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో జీవోలను తీసుకొచ్చిన తరుణంలో అందులో భాగంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని బొందబెట్టాలనే ఆలోచనతోటి ఆ దిశలో ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని దొడ్డిదారిన వాళ్ళ వ్యక్తులతోటే కేసులు వేయించి ఆ పథకాలని ఆపాలని చెప్పి దురుద్దేశంతో ఈరోజు కేసులు వేపేయడం జరిగింది కోర్టులో. ఆ కేసు వేసిన తర్వాత ఈ ప్రభుత్వానికి కౌంటర్ వేయాలని చెప్పి ఆ కోర్టు 4 వాయిదాలు ఇచ్చింది. 4 వారాలు వాయిదాలు ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. మొద్దు నిద్ర కాదు, ఈ పథకాన్ని అమలు చేయొద్దు, దీన్ని బొందబెట్టాలని ఆలోచన ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కోర్టులో కౌంటర్ వేయలేని నిసమర్థత ప్రభుత్వం, నిజంగా కూడా నిద్రపోయే ప్రభుత్వం, నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి సోయిలేని ప్రభుత్వం, ఈ పేదల మీద ప్రేమ ఒలకబోస్తుంది. కానీ ఇది నిజంగా కూడా ఇవాళ ప్రజల యొక్క ప్రజా సంక్షేమం పేదల ఉసురు ముట్టదని చెప్పి ఈ ప్రభుత్వం ఆ యొక్క మహిళామణులు ఆ రోజు ఇచ్చినటువంటి కేసీఆర్ పేదింటి కళ నెరవేర్చే దిశగా ఆ రోజు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఆ రోజు అమలు చేస్తే ఆ రోజు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంది? తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పిండు. తులం బంగారకు ఇయ్యకపోగా ఇప్పుడు ఈ పథకాన్నే బొందబెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆలోచన మంచిది కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. జాగ్రత్త సుమా, ఈ మహిళా లోకంతో మహిళా శక్తితో పెట్టుకోవద్దు. ఒక రాజ్యాన్ని పడగొట్టాలన్నా ఒక రాజ్యాన్ని నిలబెట్టాలన్నా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని దింపాలన్నా ఈ ప్రభుత్వాన్ని మరొక్క ప్రభుత్వాన్ని తేవాలన్న ఈ మహిళలే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ స్టేను వెకెట్ చేసి ఎంబడే
ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వానికి మరొక్కసారి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వినతిపత్రం ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. వినతిపత్రం ఇచ్చినాం. ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలి, అమలు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.